హలో హాయ్ బాగున్నారా? ఈరోజు నేను బఠానీ చాట్ చేస్తున్నాను. బఠానీ ఆలు చాట్ అనమాట. ఇది పానీపూరిలో వేసుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది నేను పూరీలోకి నంచుకోవడానికి ఈరోజు చేశాను. చూసారా, బఠానీలు ఉడకబెట్టాను. దాంట్లోనే 4 ఆలులు వేసి ఉడికిచ్చేసాను. ఆలులు డైరెక్ట్ వేసేయకుండా వేసి ఉడికిచ్చాను అనమాట. మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూసుకుందాం. 4 ఆలులు తీసి పక్కన ఉంచాను. బఠానీలు చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయాయో. ఇప్పుడు మనం బాండీ పెట్టి కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను. ఆ తర్వాత ఆలులు స్మాష్ చేసి ఆలులు వేసుకొని, తర్వాత బఠానీలు వేసుకొని, ఆ తర్వాత టమాటా గుజ్జు వేసుకొని, ఇది ముక్కలన్నీ చేసేసుకుంటున్నాను అనమాట. మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది. మనం వీక్లీ వన్స్ అయినా ఇలాంటి విత్తనాలు అంటే డ్రై స్టోరేజ్ ఐటమ్స్ అన్నీ శనగలు, బఠానీలు, అలసందలు ఇట్లాంటివన్నీ మనం కర్రీ చేసుకొని తింటే చాలా మంచిదన్నమాట. కర్రీ అనే కాదు, అవి ఎలా అయినా మనం రోజువారీలో ఉపయోగించుకుంటే చాలా మంచిది. ఆలులంతా ముక్కలు చేసేసాను. అంటే చిన్న చిన్న ముక్కలు చేయలేదు, కొంచెం పెద్దగా చేశాను. మనకు కర్రీ అందంగా కనిపించాలంటే ఇట్లా ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు పసుపు వేసేసుకొని బఠానీలన్నీ కూడా వేసేస్తున్నాను. ఆల్రెడీ బఠానీల్లో నేను కొంచెం ఉప్పు వేసి ఉడికిచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేస్తాను అన్నమాట. ఈ బఠానీలన్నీ వేసేసి మంచిగా ఉడకనిద్దాం. ఇప్పుడు మనం టమాటాలు ఒక 5-6 టమాటాలు గుజ్జు చేసుకొని దీంట్లో వేసేసుకుందాం. దీంట్లో నేను ఉల్లిపాయ వేయట్లేదు. ఉల్లిపాయ వేసుకుంటే కూడా బాగుంటుందన్నమాట. టమాటాలు అలా మిక్సీ చేసేసాను. ఆ తర్వాత దీంట్లో వేసేసాను. అంటే గ్రేవీ కోసం టేస్ట్గా ఉంటుంది. పులుపు అనేది యాడ్ అవుతుంది టమాటాల వల్ల అనమాట. చాలా బాగుంటుంది. దీంట్లోకి జీరా పౌడరు, ధనియా పౌడరు, చాట్ మసాలా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీకి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను మసాలా అంటే అంతే వేస్తానన్నమాట. జీరా పౌడరు, ధనియా పౌడరు, చిల్లీ పౌడరు, కారం వేస్తున్నాను, జీరా పౌడర్ వేసాను, ధనియా పౌడర్ వేసాను. మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత కరేపాకు కాదు, దీంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఉట్టిదైనా తినొచ్చు, లేకపోతే మనం పూరీల్లోకి, చపాతీల్లోకి నంచుకోవచ్చు అనమాట. ఇది కసూరి మేతి లాస్ట్లో వేసాను. నేను ఇంట్లో మెంతి కూర కడిగి మంచిగా ఎండబెట్టి ఇట్లా పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది అన్ని కర్రీస్లోకి వేస్తే ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ అనేది చాలా బాగుంటుంది, కసూరి మేతి స్మెల్. ఫైనల్గా ఇందాక కొంచెం వాటర్ ఎత్తి పెట్టాను కదా బఠానీల్లో ఉండేది, ఆ వాటర్ కూడా వేసేసి మంచిగా ఉడకనిస్తున్నాను. ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవాలి. దీంట్లో అంతా మసాలా వేసేసాం అనమాట. ధనియా, జీరా, చిల్లీ పౌడరు, కసూరి మేతి, ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి మనం సర్వ్ చేసేసుకుందాం. చాలా సింపుల్గా చేసేసుకున్నాం. చూసారా, కర్రీ అనేది ఇలా డైరెక్ట్గా పైన ఉల్లిపాయలు చల్లుకొని తిన్నా బాగుంటుంది. చపాతీల్లోకి, పూరీల్లోకి నంచుకుంటే బాగుంటుంది. ఓకే అండి, బాయ్ అండి.